శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అను.com. రచించిన వారు కె.బి. కృష్ణ గారు. కథ విందాము. అది ఒక ఏసీ హాలు. ఆ హాల్లో అధునాతనంగా రాసుకోవడానికి, వెనక్కు వాలడానికి వీలుగా ఖరీదైన బెంచీలున్నాయి. ఆ బెంచీలలో సూటు వేసుకున్న యువకులు, మంచి చీరలు కట్టుకున్న యువతులు కూర్చుని ఉన్నారు. ఎయిర్ కండిషన్డ్ కావడం మూలాన చల్లగా ఉంది. వాళ్లల్లో కొందరు చెవులకు అంటించుకుని సెల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు. వాళ్ల ముఖాల్లో తెలియని ఆనందం గోచరిస్తోంది. ఇంతలో హాల్లోకి ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమె నీలం అంచు ఉన్న తెల్లని చీర కట్టుకుంది. నుదుట రూపాయి కాసంత బొట్టు, పమిట నిండుగా కప్పుకుంది. చూడగానే గౌరవ భావం కలిగే విధంగా ఉందామె. ఆమె ప్రవేశించగానే అందరూ లేచి నిలబడ్డారు. ప్రియమైన యువతీ యువకులారా, మీరు చదువుకునే విద్యార్థులు కాదు. మీరు మీ రంగాల్లో ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థికులు. నా మీద గౌరవం ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అనగానే అందరూ కూర్చున్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అందామె. వరుసగా లేచి అందరూ తమ తమ పరిచయాలు చేసుకున్నారు. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ మొదలైన వారున్నారు. కొందరైతే అమెరికా, కువైట్, ఇంగ్లాండ్, కెనడా, నైజీరియా, ఆస్ట్రేలియాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. పరిచయాలయ్యాక, నా ప్రియమైన యువతీ యువకులారా, మీ వంటి విద్యార్థికుల మధ్య నిలబడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. జీవితం అంటే ఉన్నత విద్యలు అభ్యసించడం, మంచి ఉద్యోగాలు సంపాదించడం, నెల నెల వేలు లక్షలు సంపాదించడం, కోట్ల కోట్లు బ్యాంకుల్లో జమ చేసుకోవడం అని అనుకుంటారు అందరూ. అలాగే కారుల్లో తిరగడం, ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాలంటే విమానంలో తిరగడం, తమ అంతస్తులకు తగవని రైళ్లు, బస్సులు ఎక్కలేమని, తమ అమూల్యమైన కాలం వృధా అయిపోతుందని భావిస్తారు అందరూ. నాణ్యానికి ఒకవైపు 3 సింహాల బొమ్మ, మరోవైపు ఆ నాణ్యం యొక్క విలువ ఉన్నట్లే ఆ రెంటిలో ఏ వైపు అచ్చు కాకపోయినా ఆ నాణ్యం చెల్లనట్లే. జీవితానికిప్పుడు నేను చెప్పినవి 3 సింహాలు బొమ్మ అయితే, ఆ నాణ్యం యొక్క విలువను తెలిపే సంఖ్యే జీవితంలో మరో కోణం. ఈ కోణాన్ని స్పృశించకపోతే మనిషికి జీవితం లేదు. ఆమె ఉపన్యసిస్తుంటే అసహనంగా అటు ఇటు కదులుతూ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్న కొందరిని చూపి ఆమె, నా ప్రియమైన చిన్నారులారా, సహనంతో ఒక్క పావు గంట నా మాటలు వినండి. అమూల్యమైన ఎన్ని విషయాలు కోల్పోతున్నారో మీకు తెలియజేస్తాను అనగానే శ్రద్ధగా ఆమెను చూడసాగారు. పరుగు పందెంలో నడిచే యాంత్రిక జీవితంలో మనం కూడా మనుషుల్లా మమతలు కరువైన మనుగడ సాగిస్తున్నాం. బాల్యావస్థ నుండి వృద్ధాప్యం వరకు ఏ దశ తీసుకున్నా అనుబంధాల విషయం నిస్సారంగా ఉంటుంది. ప్రస్తుత జీవితంలో ఉన్నత విద్య, మంచి ఉద్యోగం, లక్షల జీతం, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్, ఖరీదైన కార్లల్లో, విమానాల్లో తిరగడం ఎంత అమూల్యమైనదో ఊహించుకోవడానికి ఎంత మధురంగా ఉంటుందో, అలాగే మీరు అనుభవించాల్సిన, ఆస్వాదించాల్సిన ఎన్నో మధురానుభూతులను మీరు కోల్పోతున్నారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. మొదట మీ తల్లి. ఆమె కొన్ని కారణాల వలన మిమ్మల్ని హాస్టల్లో పెట్టి ఉండొచ్చు. కానీ ఆమె మిమ్మల్ని వదిలి ఉండటానికి ఎంత వేదన అనుభవించుంటుందో మీరు ఊహించలేరు. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆమె తమ ప్రేమను త్యాగం చేసిందని తెలుసుకోండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆమె తన ప్రేమను త్యాగం చేసిందని తెలుసుకోండి. కానీ ఇప్పుడు మీకు మీ తల్లి ఏదైనా చెప్తే మీకు విసుగ్గా ఉంటుంది. మీరు మీ తల్లికి ఎంతటి విలువైన కానుకలు ఇచ్చినా ఆమెకు అక్కర్లేదు. కానీ అమ్మా, నిన్నొదిలి ఉండలేకపోయాను, రోజు నువ్వే గుర్తుకొచ్చేదానివి అని మనసారా ఆమెను కౌగిలించుకోండి. ఆమె సూర్యోదయానికి మంచు కరిగినట్లు కరిగిపోతుంది. ఈ సున్నితమైన విషయాన్ని నేటి యువతీ యువకులు తెలుసుకోవడం లేదు. ఇక మీ తండ్రి, ఆయన మీకోసం ఎంతో శ్రమించి సమాజంలో మిమ్మల్ని ఒక శక్తిగా నిలబెట్టడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఆయన శక్తికి మీరు విలువ కట్టలేరు. ఆయనకు బహుమతిగా ఇస్తే, లక్షల రూపాయల చెక్కులు ఇస్తే సంతోషిస్తారని అనుకోకండి. చాలా తప్పు. నాన్నగారు, మీరు లేకపోతే నేను ఇంత వాణ్ణవుతానా? మీ ఆశయాలు నెరవేరుస్తాను. నా కోసం ఎంతో కష్టపడ్డారు. మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలిగాను అని ఆయన్ని మీ హృదయానికి దగ్గరగా హత్తుకోండి. అప్పుడు చూడండి ఆయన పులకింత.
ఈ పులకింతకు కోట్లకు మించిన విలువ ఉంది. నాన్న చదివించాడు కాబట్టి డబ్బు బహుమానాలు ఇస్తే సంతోషిస్తాడు అనుకుంటే చాలా పొరపాటని తెలుసుకోండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఎంతమంది అన్నయ్య అక్కయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఈ హాయిలొచ్చి హాయిగా ఈ మమకారాలను దూరం చేసేశాయి. ఈ పూటకి ఈ విషయాలు చాలు, మరలా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను అంటూ ఆమె తన ఉపన్యాసం ముగించింది. ఆమె పేరు మానస. మానసిక శాస్త్రవేత్త ఆమె. వైద్య, విజ్ఞాన, కంప్యూటర్, అకౌంట్స్, బిజినెస్ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న యువతరం తమ తల్లిదండ్రులను, తమ ముఖ్య బంధువులను ఆప్యాయంగా పలకరించుకోవడం, మానవ సంబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, వారితో కలిసిమెలిసి ఉండకపోవడం చాలా మందిని నిశితంగా పరిశీలించారు. కొంతమంది అటువంటి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్య, విజ్ఞానం, ఉద్యోగం, సంపాదన, సంపన్నులుగా బ్రతకడంతో పాటు అనుబంధాలు, మానవ సంబంధాలు కూడా ఎంతటి ప్రాముఖ్యత వహిస్తాయో నేటి యువతరానికి తెలియజేయడానికి కోచింగ్ క్లాసెస్ నిర్వహించాలని అను.com అనే సంస్థ స్థాపించారు. పైన తెలిపిన ఉపన్యాసం ఆ క్లాసుల్లో ఒక భాగం. అది సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. ఆయన అప్పుడే తన డొక్కు సైకిల్ వేసుకుని బ్యాంక్కి వెళ్ళొచ్చారు. ఆయన భార్య మంచినీళ్ల గ్లాస్తో ఎదురు వెళ్ళింది. అబ్బాయి కువైట్ నుండి పంపిన చెక్లు బ్యాంక్లో వేశారా? ఎప్పుడొస్తాయన్నారు డబ్బులు అంది. మనకు డబ్బెందుకే, అవి రాగానే ఫిక్స్డ్ డిపాజిట్లు వెయ్యమని కాగితం రాసిచ్చొచ్చాను. అబ్బాయి కువైట్లో లక్షలు సంపాదిస్తున్నాడు. అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉన్నారు. హాయిగా కారు కొనుక్కుని తిరగమని అమ్మాయి చెప్తూ ఉంటే, ఏమిటండి బ్యాంకులు, డిపాజిట్లు వాళ్ళకెందుకు? కాదే, వాళ్ళింకా డబ్బున్న వాళ్ళు అవ్వాలి. సమాజంలో మన పిల్లలుగా నేను గర్వంగా చెప్పుకోవాలి. చాలండి చోద్యం. కువైట్ నుండి చెక్లు పంపడమే గాని ఎప్పుడైనా ఆప్యాయంగా మాట్లాడా అబ్బాయి? ఏమిటో మీ తాపత్రయం. పిచ్చిదానా, పిల్లలు పైకి రావాలి, డబ్బు సంపాదించాలి, సమాజంలో ధనికులుగా నిలబడాలి. నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుని మాట్లాడలేదనే బాధ నాకు లేదే. ఈ మాటలు ఆయన పెదాల నుంచి వస్తున్నాయి. ఆయన మనసు కొడుకు ఆప్యాయంగా మాట్లాడడని, నాన్నగారు అని ప్రేమగా పిలవడని, తన మీద అనురాగాన్ని ప్రదర్శించడని గూడు కట్టుకున్న దుఃఖం. నేనా, మీరా పిచ్చోళ్ళు లోపల బాధ పెట్టుకుని పైకి ఎంత బాగా మాట్లాడుతున్నారండి. మీ స్నేహితులతో మీరు చెప్పుకునే మాటలు నేను వినలేదనుకుంటున్నారా? పిచ్చమ్మా, తరాల అంతరం. మన తరంలో మనం ఎంతో కష్టపడితే గాని జీవితం నెట్టగలిగే వాళ్ళం కాదు. పిల్లల్ని ఈ స్థితిలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాం మనిద్దరం. కానీ ఇప్పుడు చూడు, చాలా సులభమైపోయింది బ్రతకడం. అందువలన అప్పుడు కష్టాల్లో ప్రేమానుబంధాలు ముడిపడిపోయి ఉండేవి. కానీ ఇప్పుడు బ్రతకడం, పైకి రావడం ఎంత తేలికైపోయిందో అలాగే ప్రేమానుబంధాలు కూడా చాలా తేలికైపోయాయి. అమ్మ చాలా కష్టపడిందా? ఏంటి కష్టపడేది? కన్నది కాబట్టి తన కర్తవ్యం చచ్చినట్టు చేసింది. నాన్న ఆయనొకడు పిచ్చోడు. కన్న పాపానికి నన్ను పెంచాడు, చదివించాడు. నా చదువు తెలివితేటల్ని బట్టి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. ఆయన ఏమన్నా పంపించాడనుకుంటున్నారా? అనుకుంటున్నాడు అబ్బాయి. పిచ్చి జీవితం చాలా తేలికైపోయింది. ఎగిరిపోయే పండుటాకైపోయింది. పండిపోయినాకు రాలిపోయినా, ఎగిరిపోయినా, శిథిలమైపోయినా చెట్టుకు నష్టమేమీ లేదు. చాలండి, ఈసారి అబ్బాయి ఇండియాకు వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడతాడులేండి. వాడికి మనసులో మనమంటే ప్రేమ లేదంటారా? ఉంది. కానీ పాపం కువైట్లో పడే ఇబ్బందులు, డబ్బు సంపాదనలో ఉన్న కష్టాలు, వాడికి మన గురించి ఆలోచించడానికి సమయం చాలడం లేదంతే. అవును, నిజమే అన్నారాయన. చూడండి, మనం అనుకుంటాం గాని అప్పారావు గారి అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు. వాళ్ళు హాయిగా జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. మరి వాళ్ళ అబ్బాయి ప్రేమతో కౌగిలించుకోవడం లేదని బాధపడుతున్నారంటారా? డబ్బుంటే చాలండి, వెధవ ప్రేమలు, దగ్గరకు తీసుకోవడాలు ఎందుకండి బాబు? ఒకవేళ ప్రదర్శించినా అవన్నీ నటనలే గాని నిజంగా గుండెల్లో నుంచి రావాలండి. వేదాంతిలాగా నిజం చెప్పావే. చూడండి, రామారావు గారి అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు. లక్షలు అప్పు చేసి పంపారు, ఎంతో ఇబ్బంది పడి. ఇప్పుడేమో బంగారమే బంగారం. ఆమె ఒంటి నిండా నగలే, పచ్చని బంగారం. 24 క్యారెట్ల బంగారం అనుకోండి. అసలు
ఆయన భార్య తన కొడుకు ప్రేమగా చూడడం లేదని బాధపడదండి. ఎప్పుడో ఒకసారి మాత్రం ఏమిటోనండి, ఎంతో డబ్బు నగలు ఉన్నాయి, కానీ చూడాలనిపిస్తే వేల కొద్ది మైళ్లలో ఉండిపోయాడు నా చిన్నారి కొడుకు. గొంతు విని తృప్తి పడిపోతున్నాను. ఏమిటో ఈ ప్రేమ అనుబంధాలు అని వాపోయింది. అవును, నిజమే మరి. ఆమెకు గాని ఆయనకు గాని అకస్మాత్తుగా ప్రాణం పోయిందనుకో, అనాథ ప్రేతాలే కదా వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు లాగి పారేయాల్సిందే కదా. అలాగా అంటారు గాని సుబ్బరామయ్య గారి అమ్మాయి అల్లుడు బొంబాయిలో ఉన్నారు. వాళ్ళు డబ్బు పంపిస్తారు. అబ్బాయి నైజీరియాలో ఉన్నాడు. లక్షలు పంపిస్తాడు. కారు కూడా కొనిచ్చాడు. కానీ అనుభవించే యోగం ఉండాలి కదండి. ఆ తల్లిదండ్రి ఎప్పుడు కొడుకుని, మనవల్ని, కూతుర్ని, మనవల్ని తలుచుకుని ఒకటే కుమిలిపోతూ ఉంటుంది. ఇదేం చోద్యం చెప్పండి. తమ దగ్గరకొచ్చినప్పుడు కనిపిస్తారు కదా. అవును, నిజమే. మనిషి అంతరంగాన్ని స్పృశించలేని నీ తెలివి తక్కువతనానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదే. వాళ్ళు పిచ్చోళ్లే. డబ్బు, బంగారం ఉంటే ఇంకా మనుషులు, ప్రేమలు, బెంగలు వదిలి వదిలి ఉండలేకపోవడాలు ఎందుకే పిచ్చమ్మా. నువ్వు చెప్పేవి నిజమే అన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. గబగబా ఫోన్ ఎత్తింది. కువైట్ నుండి ఆ రోజు అబ్బాయి ఫోన్ చేసే రోజు. హలో, అలాగా బాబు, ఎప్పుడొస్తున్నారు? అదేంటి, హైదరాబాద్ నుండి వస్తారా? తిన్నగా ఇంటికొచ్చేయండిరా. అలాగే, పెట్టేస్తున్నాను. ఫోన్ పెట్టేసింది. ఏమిటి సంగతి అన్నట్లు చూశారాయన. అబ్బాయి, కోడలు, మనవళ్ళు, మనవరాలు వారం రోజుల్లో వస్తున్నారట. వచ్చేటప్పుడు హైదరాబాద్లో అను.com అనే కోచింగ్ సెంటర్ ఉందట. అక్కడ 2 రోజులు కోచింగ్ తీసుకుని వస్తారట. ఎందుకు? ఆ సెంటర్లో తల్లిదండ్రులతో, బంధువులతో, ప్రేమాభిమానాలతో ఎలా ఉండాలి, అనుబంధం అంటే ఏమిటి, జీవితంలో మానవ సంబంధాలు ఎంత గొప్ప పాత్ర పోషిస్తాయి, ఇలాంటివి నేర్పుతారట. అనుబంధాలు, ఆప్యాయత, అనురాగం, ప్రేమానుబంధాలు వగైరాల గురించి కూడా చెప్పారట. అక్కడ 2 రోజులు ఉపన్యాసాలు విని వస్తామన్నారు. సుబ్రహ్మణ్యం గారు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు భార్యను. ఏమిటా పిచ్చి చూపులు? కొడుకొస్తున్నాడని సంతోషం ఎక్కువైందా? కాదే, నా కొడుకు జీవితం చదువుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతవరకు సముపార్జించిన విజ్ఞానం కన్నా ఇది చాలా గొప్పదే. అన్యోన్యంగా ఉండే దంపతులని, కని పెంచిన తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్న పిల్లల్ని, ఆత్మీయంగా మెలిగే అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని చూస్తూ ఉంటే ఆనందంతో మాట రాక గొంతు మోగపోతుంది. ఒక్కోసారి ఆ పాత రోజులు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాను. కథలు చెప్తూ గోరు ముద్దలు తినిపించే అమ్మమ్మ గుర్తుకొస్తుంది. పాట పాడి జోకొట్టి నిద్రపుచ్చే అమ్మ జ్ఞాపకాలు వెన్ను తడతాయి. ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుజ్జగిస్తూ పాలు తాగించే నాన్నగారు కళ్లల్లో మెదురుతారు. తాతగారి మీసాలతో ఆడుకునే సన్నివేశం గుర్తుకొస్తుంది. ఒక్కసారి ఆ బంగారు ప్రపంచంలోకి వెళ్ళి తనివి తీరా విహరించి వచ్చేస్తూ ఉంటాను. ఏవి ఆ రోజులు? ఎక్కడ ఆ మనుషులు? మళ్ళీ బ్రతికుండగా చూడగలమా? ఆ ఆత్మీయతలు, ఆ అనుబంధాలు, ఆ ఆప్యాయతలు, ఆ మమతల వెన్నెల మళ్ళీ కురుస్తుందంటావా? అల్లుకుపోయిన ఆ అనుబంధాల్లో చిక్కుకుంటామంటావా? ఏమిటో ఏమిటో పిచ్చి మనిషి పిచ్చి మాటలు, ఎవరికీ అర్థం కాదు అనుకుంటూ లోపలికి వెళ్ళిందామె. అవును, ప్రేమ, అనురాగం, ఆప్యాయత పిచ్చి లాంటివే. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.